హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ మస్తీ. ఇవాళ మీకు నేను సగ్గుబియ్యం పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 1 కప్పు దాకా పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు తీసుకోండి. ఒకవేళ కనుక మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే కొద్దిగా నిమ్మరసం వేసుకొని కలుపుకోండి. 3/4 కప్ సగ్గుబియ్యం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెరుగు సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే కరెక్ట్గా 1/2 కప్పు వాటర్ వేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 4 గంటల సేపు పక్కన పెట్టేసుకొని ఈ సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. 4 గంటలు అయిందండి. చూడండి, 4 గంటల తర్వాత ఈ సగ్గుబియ్యంలో మనం వేసుకున్న పెరుగు, నీళ్ళు అన్నీ కూడా సగ్గుబియ్యం పట్టేసి ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి. అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 2 వేసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 3/4 కప్ బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అలాగే బాగా కలుపుకోండి. పెరుగులో ఉన్న తడే దీనికి సరిపోతుంది. దీన్ని పకోడీ పిండిలా కలుపుకోవాలండి. నాకైతే ఇందులో వాటర్ ఏం పట్టలేదు. మీకు గనక ఏదైనా డ్రైగా అనిపిస్తే ఒక 2 స్పూన్లు అలాగా వాటర్ వేసుకొని పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్దలాగా రావాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాండల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మాత్రం బాగా వేడవనివ్వాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ప్లేట్లోకి తీసేసుకోండి. అంతేనండి, క్రిస్పీ అండ్ క్రంచీ సగ్గుబియ్యం పునుగులు రెడీ అయిపోయాయి. ఇలా ఒకసారి ఇంట్లో వాళ్ళందరికీ ఈవినింగ్ స్నాక్స్గా ఈ డిష్ని చేసి పెట్టండి. చాలా బాగున్నాయి. టేస్ట్ క్రంచీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి తినేదానికి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రియేటివ్ మస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.